జీవన్ న్యూస్ తెలంగాణ. ఈరోజు సాలూర మండల కేంద్రంలో అయ్యప్ప మహాపడిపూజ కన్నుల పండుగగా జరిగింది. అయ్యప్ప స్వామి దీక్ష నియమాలు ఏంటో తెలుసుకుందాం. గురుస్వామి లేదా కన్నుతల్లి లేదా దీక్షలో ఉన్న అర్చక స్వామి చేతుల మీదుగా మాల ధరణ చేయాలి. దీక్షలో ఎల్లప్పుడూ మాల ధరించి ఉండాలి. తులసి మాల, కరిమాల లేదా రుద్రాక్ష మాలను అయ్యప్ప ముద్రతో కలిపి ఉన్నదే అయ్యప్ప మాల. నల్లని దీక్ష వస్త్రాలను మాత్రమే ధరించాలి. నిత్యం సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత చన్నీటితో తలస్నానం చేయాలి. విభూతి, చందనం, కుంకుమతో నుదటన బొట్టు ధరించాలి. పూజా సమయాల్లో, భిక్ష తీసుకునే సమయాల్లో చొక్కా ధరించకూడదు. సాత్విక ఆహారం ఒంటిపూట మాత్రమే తీసుకోవాలి. 2 పూట అల్పాహారం శుచిగా స్వీకరించాలి. పాలు, మజ్జిగ, పళ్ళు తీసుకోవచ్చు. తాంబూలం, ధూమపానం, మద్యపానం, జూదం వంటి దురలవాట్లను విడిచిపెట్టాలి. కఠిన బ్రహ్మచర్యం పాటించాలి. చాప, దుప్పటి వేసుకుని నేల మీద నిద్రపోవాలి. మంచంపై పడుకోవడం, కూర్చోవడం పనికిరావు. క్షురకర్మ చేయించుకోరాదు. గోళ్లు తీయకూడదు. పాదరక్షలు ధరించరాదు. మలమూత్ర విసర్జన తర్వాత కాళ్ళు, చేతులు, కండ్లు, పెదవులను శుభ్రపరచుకోవాలి. శుచిగా ఉండాలి. మితభాషిగా ఉండాలి. కోపగించుకోవడం, అబద్ధాలాడటం చేయకూడదు. శవాన్ని చూడకూడదు. అపర కర్మలలో పాల్గొనకూడదు. శుభమైన, అశుభమైన అశోచకాలకు దూరంగా ఉండాలి. అటువంటి వారిని చూసినప్పుడు తలస్నానం చేసి శరణు ఘోష చేయాలి. దీక్ష కాలంలో ఏమైనా అనుమానాలు వస్తే గురుస్వామిని సంప్రదించాలి. అయ్యప్ప పాదం స్వామి టెంకాయ నీరాభిషేక ప్రియనే అహంకార ప్రియనే రక్షకనే దాన ప్రభువే శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి పురయ్యప్ప అయ్యప్ప పురయ్యప్ప శరణం శరణ పురయ్యప్ప స్వామి పురయ్యప్ప అయ్యనే పురయ్యప్ప స్వామి శరణం శరణ పురయ్యప్ప భక్తం పుష్పం ఓం ధియోయ ప్రచోదయా అభక్తం దర్శయ పరిచించాన్ అమృతమస్తం అమృతమస్తరమసే స్వాహాయ స్వాహా స్మపానాయ స్వాహా ఓదానాయ స్వాహా సమానాయ స్వాహా ఓం బ్రహ్మణే నమః మధ్యే మధ్యే పాదయాం పాదరక్షాయాం శుద్ధం ఆచమనీయం సమర్పయామి బ్రహ్మమహానైవేద్యం నివేదయామి. భాగంగా మరికొన్ని అంశాలను తెలుసుకుందాం. పదునెట్టాంబడి పడిపూజ. పదునెట్టాంబడి అంటే 18 మెట్లు. పరిపూర్ణత సాధించిన జ్ఞానానికి సాంకేతం ఈ మెట్లు. జ్ఞాన సాధనకు అయ్యప్ప స్వాములు ఈ మెట్లు ఎక్కుతారు. దీక్షలో ఉన్నప్పుడు పడిపూజ ప్రత్యేకంగా చేస్తారు. ఇక ఇరుముడి. శబరి యాత్రలో అయ్యప్ప స్వాములు ధరించే సంచిలోని 2 భాగాలు కలిపి ఇరుముడి. ముందు వైపు భాగంలో ఆవు నెయ్యితో నింపిన కొబ్బరికాయ, ఇతర పూజా ద్రవ్యాలు ఉంటాయి. వెనుక భాగంలో యాత్ర సమయంలో అవసరమైన ఆహార పదార్థాలు ఉంటాయి. స్వామి
ओम राजाधिराजाय प्रसन्नाय नमो वैद्यमाय तमे कामाय कामकामाय मह्यं कामेश्वरो वै कुबेराय वै शमनाय महाराजाय नमः ओम स्वस्ति महाराजं भोजं स्वराज्यं वैराज्यं भारतेशं राज्यं महाराजमानवज्मयं नमः सार्वभौम विश्वे देवा एकदस्ताय विद्महे वरुणाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो प्रचोदयात् ओम तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नो प्रचोदयात् ओम तत्पुरुषाय विद्महे सप्तगिरिजाय धीमहि तन्नो वेंकटेशाय प्रचोदयात् ओम श्री भूतनाथाय विद्महे पार्वती हृदयानंदं शास्तारं प्रणमाम्यं स्वामी शरणमయ్యప్ప. ఎరుమెలి దీనినే కొట్టెప్పడి అని కూడా పిలుస్తారు. అయ్యప్ప స్వామితో జరిగిన యుద్ధంలో మహిషి తల ఇక్కడ పడింది. ఎరుమేలి చేరిన భక్తులు స్వామి దింతకతోం అయ్యప్ప దింతకతోం అంటూ పేటిలెత్తులై అనే సాంప్రదాయ నృత్యం చేస్తారు. వావరు స్వామి అయ్యప్పకు ముస్లిం భక్తుడు. వావరు స్వామి ఆలయం ఎరుమేలిలో ఉంది. ఎదురుగా పేటస్తా అనే ఆలయం ఉంటుంది. పెద్దపాదం మార్గంలో నడిచే భక్తులకు ఈ ఆలయం దర్శనమవుతుంది. పేరూరు తోడు ఎరుమలై నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించి ఈ వాగు వద్దకు చేరుతారు. వీరమణికంఠుడు పులిపాల కోసం వచ్చినప్పుడు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాడు. పేరూరు తోడు నుంచి శబరిపీఠం వరకు కనిపించే అడవిని పుంగా వనమంటారు, అంటే పూల తోట. పేరూరు తోడు నుంచి 12 కిలోమీటర్ల దూరంలోని ప్రదేశం. మణికంఠుడు మహిషిపైకి ఎక్కి చేసిన నృత్యాన్ని చూడటానికి వచ్చినప్పుడు ఈశ్వరుడు నందిని ఇక్కడే కట్టేశాడు. అలుదా నది ఇది పంపా నదికి సమానమైన పుణ్యనది. పెద్దపాదం సరంలో నడిచే భక్తులు తొలి మజిలీగా ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. అతుదా నదిలో స్నానం చేసి చిన్న రాయిని తీసుకొని ప్రయాణం ముందుకు సాగిస్తారు. शरणं भगवति शरणं देवं शरणं देवी
शरणं देवं शरणं देवी शरणं देवं पादं देवी पादं देवं पादं देवी पादं स्वामी पादं अय्यप्प पादं अय्यप्प पादं स्वामी पादं भगवाने भगवती नमप्प अय्यप्प बंदोमप्प अय्यप्प वासोमप्प अय्यप्प देवी पादं देवं पादं अय्यप्प पादं स्वामी पादं जगत पोषक मूर्ति टेंकाय नीराभिषेक प्रियणे प्रियस्तने कानाद प्रियणे अलिपवने ब्रह्म मूर्ति त्रिमूर्ति प्रियणे वादन कीटधारणे शक्तने नारायण सुतने नागराजने नित्य ब्रह्मचारी नीलिमूल एट्रमे वासने पंचामृत अभिषेक प्रियणे राजकुमारिणे वेलक्के ज्योति मालिक पुरत्तु मंजु माताए लोक गान प्रियने मोहिनी सुतने मोहन रूपमे यादव प्रियने विज्ञान प्रियने योगा मूर्ति दक्षिण मूर्ति रुद्राक्ष मूर्ति लंबोदर प्रियने लक्ष्मी वल्लभ प्रियने वानपुलिवा मेरुमूल धर्मशास्त्रावे कुल दैवमे कांता मूर्ति मूल वासने ऐश्वर्य मूर्ति गणपति सुतने गणपति सोदरने अंतनाद प्रियने गणपति भगवान समेत सुब्रह्मण्य स्वामी प्रथम देवी मंजु माता मित्र वीरभद्र
స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప హరిహర సుతనే శరణమయ్యప్ప రెట్టాంబడి గణపతివే శరణమయ్యప్ప శరణం స్వామి శరణం భగవతి శరణం దేవి శరణం దేవి పాదం అయ్యప్ప 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 అయ్యప్పో స్వామియే భగవతి శరణం దేవి శరణం దేవి పాదం అయ్యప్ప పాదం రాజా కుమారనే ముగ్గురన్న తమ్ముల వీరాది వీరులట స్వామి అప్ప శరణమప్ప స్వామియే అయ్యప్ప స్వామి చింతన తోం తోం స్వామి చింతన తోం తోం శక్తనే శక్తియే స్వామియే అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం భగవతి పాదం భగవాన్ పాదం దేవన్ పాదం దేవి పాదం దేవన్ పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం భగవతియే భగవానే ఈశ్వరియే ఈశ్వరనే శక్తనే శక్తియే శక్తియే శక్తనే స్వామియే అయ్యప్ప స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం. నేటి రోజున మండల కాలము అయ్యప్ప దీక్ష పూర్తి చేసుకుని బోధన్ శ్రీ ఏకచక్రపురి ధర్మశాస్త్ర అయ్యప్ప ఆశీస్సులతో మా పూజారైనటువంటి సంతోష్ గురుస్వామి జగజీవన్ గురుస్వామి ఆశీస్సులతో సాలూర మండలము సాలూర విలేజ్ నుంచి ఈరోజు మండల కాలం 41 రోజులు పూర్తి చేసుకొని ఇరుముడి కార్యక్రమము, అలాగే పొద్దున్న అభిషేకాలు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప, అలాగే ఇరుముడి కార్యక్రమం పూర్తి చేసుకొని 18 పడి పూజ చేసుకొని మా స్వామి గురుస్వామి ఆధ్వర్యంలో అన్నదానం వితరణ పూర్తి చేసుకొని ఈ శబరిమలకు బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నాము. ఈ అయ్యప్ప దీక్ష నియమ నిబంధనలు కఠోరంగా ఉంటాయి. ఇది మానవతా దృక్పథానికి, మానవతా ధర్మానికి ఏకైక వ్రతం అంటే అయ్యప్ప వ్రతమే. కులాలు మతాలకు అతీతంగా భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా అయ్యప్ప దీక్షకు కులము మతాలతో భేదం లేకుండా దీక్ష ఏదైనా ఉన్నదంటే అది అయ్యప్ప దీక్ష. ఇది ఎంత కఠోరంగా చేస్తే అంత ఎంత కఠోరంగా అయ్యప్ప దీక్ష చేస్తే అయ్యప్ప అంతా కాపాడుతాడు. ఆ అయ్యప్పకు నమ్ముకున్నలకు ఇప్పటివరకు ఎవరికి ద్రోహం చేయలేడు. కాబట్టి ప్రతి సంవత్సరం సంక్రాంతి వస్తుంది, అయ్యప్ప మండల కాలం వస్తుంది అని తెలియగానే కాళ్ళు చేతులు నిలబడవు. ఎప్పుడెప్పుడు మాల వేయాలా, ఎప్పుడెప్పుడు శబరిమల వెళ్ళాలా, అయ్యప్ప ఎప్పుడెప్పుడు దర్శనం చేయాలా అనే విధంగా ప్రతి ఒక్క భక్తుడు దీనికి మైమర్చిపోతారు.
దీని గురించి తెలియని వాళ్ళకు తెలుసుకునే విధంగా కూడా ప్రచారం చాలా జరుగుతుంది. కావున పడి పూజలలో మన అయ్యప్ప పూజలలో కూడా చాలామంది ఇప్పుడు చూసుకొని చాలామంది భక్తులు కూడా తయారవుతున్నారు. కాబట్టి వారికి మా అయ్యప్ప స్వామి తరఫున ధన్యవాదములు. అలాగే ఈ దీక్షలో నిబంధనలు ఏంటంటే చల్లిటి స్థానము పొద్దున సాయంత్రము, సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత, మళ్ళీ ఏకభుక్తం, పడి పూజలు ఉంటే అల్పాహారం, అలాగే కింద పడుకోవటం, నేలపైననే పడుకోవటము, బ్రహ్మచర్య వ్రతం పాటించడము. దీని సైన్స్ ప్రకారంగా కూడా మన శరీరానికి ఎంతో ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. కావున దీనికి సైన్స్ ప్రకారంగా చూసినా, ధర్మం ప్రకారం చూసినా, శాస్త్రం ప్రకారం చూసినా, వేదం ప్రకారంగా చూసినా ఇది ప్రతి ఒక్క భక్తుడికి, ప్రతి ఒక్క స్వామికి అన్ని విధాలుగా మంచి జరుగుతుందని భావిస్తూ ఈ అయ్యప్ప స్వామి వ్రతాన్ని పురస్కరించుకొని శబరిమల వేడుకకు బయలుదేరుతున్నాము. స్వామి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.